హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన బిందుపదం అనే నవలను వినేద్దామండి. ఇక నవలను మొదలు పెడదామా? బిందు, ఆ పిలుపు ఆమె చెవులకు సోకలేదు. ఉషోదయం వేళ ఆ పల్లెను చూస్తుంటే గమ్మత్తుగా ఉంది హిమబిందుకు. తాటాకుల ఇళ్ళు, ప్రతి ఇంటి నుండి సన్నగా సుళ్ళు తిరిగే పొగను చూస్తూ డాబాపై నిలుచుంది. కూరలమ్ముతున్నారు కొందరు, నీళ్ల బిందెలు ఎత్తుకుని వెళ్తున్నారు. పట్నాలలో కనిపించే హడావుడి లేదు. బిందు, ఈసారి కాస్త గట్టిగా పిలిచింది చెల్లాయమ్మ. ఒక్కసారి సుషుప్తావస్థ నుండి బయటకు వచ్చి వెనక్కు తిరిగింది. ఆయాసపడుతూ మెట్లెక్కుతోంది చెల్లాయమ్మ. బిందు నొచ్చుకుంది. నేనే కిందికొస్తాను కదా. రామరామ, నువ్వు రావని కాదే అమ్మా, సముద్రం చూడాలన్నావు కదా, బస్సుల్లో ఏం వెళతావని శ్యామ్ను జీప్ అడిగాను. అతనికి బందర్లో పనుందిట, 8 గంటలకు వస్తానన్నాడు అన్నది చెల్లాయమ్మ. శ్యామ్ అంటే? బొమ్మలు ముడిచింది బిందు. నిన్న ఉదయం దొండకాయలు తీసుకురాలేదా గోపమ్మ? ఆమె కొడుకు ఇక్కడ మున్సిపాలిటీలో ఇంజనీర్గా చేస్తున్నాడు. నువ్వు త్వరగా తెములు. నువ్వు రావా అత్తయ్య? దిగులుగా చూసింది. ఒట్టి పిచ్చి పిల్లవు, చెల్లాయమ్మ నవ్వింది. బిందు అర్థం కానట్టు చూసింది. కుర్రకారు, మీరు వెళ్తే సరదాగా ఉంటుందే, బాలాజీ పార్వతి వస్తారు, త్వరగా తెములు అన్నది. హిమబిందు ఏమీ మాట్లాడలేదు. ఆమె అమ్మా అనుకుంటూ మేడ దిగి వెళ్ళిపోయింది. బిందుకంతా కొత్త కొత్తగా ఉంది. తన 18 ఏళ్ల జీవితంలో స్నేహితులే తప్ప బంధువులను చూడలేదు. తల్లి, తను, కాలేజ్ ఇవి మాత్రమే తెలుసు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చే చెల్లాయమ్మ తెలుసు. తల్లికి మేనత్త కూతురట. 10 రోజులుండి 2 చీరలు 100 రూపాయలు అడుక్కుని తల్లిని విసిగించి చీవాట్లు తినడం తెలుసు. ఉన్న 4 రోజులు ఆప్యాయంగా పిలిచి తలదువ్వేది. ఈసారి వచ్చినప్పుడు తన ఊరు, సముద్రం గురించి ఊరించి చెప్పింది. ఆమె అలా చెప్పడం 100 సార్లు అయ్యుంటుంది. ఈసారి మాత్రం బిందుకు సముద్రం, కాలువలు, పడవలు చూడాలని చాలా కుతూహలం కలిగింది. మమ్మీ, ఒక్కసారి అత్తయ్య వాళ్ళ ఊరు చూసొస్తాను తల్లిని అడిగింది. శారద తెల్లబోయినట్లు చూసింది. కూతురు ఎన్నడూ ఇలాంటి కోరిక కోరలేదు. ఒక్కదానివి వెళ్ళగలవా, ఉండగలవా హిమా? నీది మరీ చాదస్తమే శారదా. నీకు నీ నర్సింగ్ హోము, కేసులు తప్ప మరో ధ్యాస లేదాయే. తను ఒంటరిగా విసుగ్గా ఉంటుంది అన్నది చెల్లాయమ్మ. శారద అంగీకరించింది. 3 రోజుల క్రితం కంకిపాడు వచ్చారు. ఉన్న కొన్ని డాబా ఇళ్లలో చెల్లాయమ్మ బావగారైన కుటుంబరావుదొకటి. అన్నీ తాటాకుల ఇళ్లే. లోపల మాత్రం ఏ డాబా ఇళ్లకు తీసిపోనట్లున్నాయి. వచ్చిన మర్నాడు వెళ్ళి పొలాలు, ఊరు పక్కనున్న చెరువు చూసొచ్చింది. సముద్రం చూడాలత్తయ్యా అని తొందర పెట్టింది. చెల్లాయమ్మకు బిందును బస్సులో పంపడం సుతరాము ఇష్టం లేదు. బిందు కాలేజీకి వెళ్ళడానికి ప్రత్యేకంగా కారున్న సంగతి తను ఎరగంది కాదు. బిందు ఉత్సాహంగా తయారైంది. తను ఎన్నడూ సముద్రం చూడలేదు, ఈనాడు చూడబోతోంది. చిన్న చుక్కలున్న అమెరికన్ జార్జెట్ చీర కట్టుకుంది. నీలం రంగుపై లేతాకు పచ్చ చుక్కలు అందంగా ఉన్నాయి. వదులుగా జడ వేసుకుంది. పల్చగా పౌడర్ అద్దుకుని, కాటుక పెట్టుకుని, బొట్టు పెట్టుకోవడానికి పుల్ల నుదుట ఆనించింది. కింద జీప్ హారన్ బొయ్యిమంది. పుల్ల కదిలిపోయింది. అది యథాస్థానంలో పెట్టేసి తన నాజూకైన వేలుతో బొట్టు దిద్దింది. చిన్న బొట్టల్లా కాసంత అయింది. వదినా, శ్యామన్నయ్య వచ్చేశాడో, పార్వతి పరిగెత్తుకుంటూ వచ్చింది. వేలు తువ్వాలకు తుడిచి అలవాటుగా అలంకరణంతా ఒక్కసారి చూసుకుందామని అనుకుంది. దోసెడు అద్దం ఫక్కున నవ్వింది. ఓ, ఇది నాగది కాదు అనుకుని పవిట సవరించుకుంటూ కిందికి దిగింది. వాకిట్లో నిలబడి ఉన్న జీపును ఆనుకుని ఉన్న యువకుడిని చూసి క్షణం ఆమె గుండె లయ తప్పింది. ఛాయ్ తక్కువ వాళ్లలో ఇంత అందగాళ్లుంటారని మొదటిసారిగా గ్రహించింది. 6 అడుగుల ఎత్తుకు తగిన లావు, ఒత్తైన జుట్టు, కాస్త చిన్నవిగా కనిపించే సూదంటు రాళ్ల వంటి కళ్ళు. ఒక్క చూపులోనే చూపరులను ఆకట్టుకుంటాడు. అతని చేతిలో సిగరెట్ ఉంది. నిర్లక్ష్యంగా ఎటో చూస్తున్నాడు. రామరామ, ఇంత సిగ్గైతే ఎలాగే తల్లి, రా. చెల్లాయమ్మ మాటలకు ఇద్దరి ఏకాగ్రత చెదిరిపోయింది. అతను సిగరెట్ దూరంగా గిరాటు వేశాడు. శ్యాము, మా శారద కూతురు బిందు. పరిచయాలు అనవసరం పిన్ని, ఇక్కడ కొత్తవారు ఆమెగా గుర్తించగలను అన్నాడు చిన్నగా నవ్వి.
అతని నవ్వులో ఓ ప్రత్యేకత ఉంది. కళ్ళు మూసుకుపోయి గమ్మత్తుగా కనిపిస్తాడు. అతి ప్రయత్నం మీద తనకి నమస్కరించింది బిందు. రండి, ఆవిడ ఊరు పరిసరాలు చూడాలేమో, ముందు కూర్చుంటుంది, మీరు వెనక్కి కూర్చుంటారా? పార్వతిని ఆమె అన్న బాలాజీని అడిగాడు. బాలాజీ ఆముదం తాకినట్టు ముఖం పెట్టాడు. వాళ్ళిద్దరూ కుటుంబరావు గారి పిల్లలు. ఆయన భార్య కాంతమ్మ టిఫిన్ క్యారియర్, నీళ్ల సీసాలు, ఫ్లాస్క్ పట్టుకొచ్చి ఇచ్చింది. అతను ఎక్కి డ్రైవర్ వైపు జరిగాడు. బిందు క్షణం తటపటాయించింది. ఆమెకిలాంటి క్లిష్ట పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఆమె పరిచయంలో లాయర్ విశ్వనాథ్, డాక్టర్ చంద్రశేఖరం తప్ప మరెవ్వరూ లేరు. వాళ్ళిద్దరూ తండ్రిలా ఆత్మీయంగా ఉంటారు. ఈరోజు ఎందుకో ఓ వినూత్న భావం కలుగుతోంది. పిన్ని, మీ మేనకోడలికి చెవుడా? శ్యామ్ పెదవులు చిట్లించి నవ్వుతున్నాడు. ఆమెకు కోపం రాలేదు. గండు కోయిలలు కూసినట్టున్న ఆ మృదుమధుర గంభీర స్వరం మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. రామరామ, అసలే ఆ పిల్లకు కొత్త, నువ్వు హడలు కొట్టకు. బిందు, ఎక్కమ్మా. బిందు ఎక్కింది. జాగ్రత్తగా ఓ పక్కకు ఒదిగి కూర్చుంది. మీ దగ్గర స్కార్ఫ్ లేదా? ఉంది, ఎందుకు? బిందు అడిగింది. జీప్లో వెళుతుంటే గాలులు మీ ముంగురులను ముద్దు పెట్టుకుంటాయి. ఆమె స్కార్ఫ్ తీసి కట్టుకుంది. డ్రైవర్, మొదట గుడివాడ వెళదాం, అక్కడ పని చూసుకుని బందర్ వెళదాం అన్నాడు. జీప్ కదిలింది. బెరుకుగా ఇబ్బందిగా చూస్తున్న బిందు క్షణాలన్నీ మర్చిపోయి ఆ పచ్చని ప్రకృతిలో లీనమైపోయింది. పంట పొలాలు ఇంత అందంగా ఉంటాయా అనుకుంది. కొద్ది దూరం వెళ్ళగానే రోడ్డుకు సమాంతరంగా పంట కాలువ ప్రారంభమైంది. అలా వెళుతుంటే అందంగా, అద్భుతంగా కనిపించింది. ఆషాఢమాసం ప్రారంభమైంది. అప్పటికే కురిసిన పెద్ద వర్షాల వల్ల ప్రకృతి పరవశించి చిరునవ్వులు చిందిస్తున్నట్లుంది. మీరేం చదివారు? బీఎస్సీ ఫైనల్కి వచ్చాను అన్నది తపోభంగమైనట్టు చూస్తూ. గేదె అడ్డం రావటంతో సడన్ బ్రేక్తో ఆగింది జీపు. హిమబిందు అతని పైకి తూలింది. ఓ సారీ. అతను ఆమె భుజం పట్టి కూర్చోపెట్టాడు. అతను మామూలుగా ఉన్న ఆమెలో సన్నని కంపరం బయలుదేరింది. అలాంటి స్పర్శ ఆమెకు కొత్తగా ఉంది, అతి తీయగా ఉంది. ఆమె ముఖం పక్కకు తిప్పింది. జీప్ ఆపుతారా? డ్రైవర్, ఆపు. ఏమైంది? శ్యామ్ కంగారుగా అడిగాడు. ఆమె అప్పటికే దిగి ఒక చోట నిలబడిపోయింది. అక్కడ అతనికేం కనిపించలేదు. తాటి చెట్టు నీటి కాలువలోకి వంగి ఉంది. దానిపై పిల్లలెక్కారు. ఏమిటండి? మరోసారి అడిగాడు. కెమెరా తీసుకురాలేదండి, పల్లెటూరు కదా అనుకున్నాను. ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. శ్యామ్ పకపక నవ్వాడు. ఎందుకు? అభిమానంగా అడిగింది. నీళ్లలోకి వంగిన తాడి చెట్టు మీకో పెద్ద దృశ్యం అయితే ఇంకా చాలా ఉంటాయి, పదండి. ఆ మొక్కలేమిటండి? అబ్బా, చిన్న చిన్న పందిళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. పసిపిల్లల మైమరచి కేరింతలు కొట్టింది. వాటి దగ్గరకు వెళ్ళి చూసింది. అన్నీ దొండపాదులని అర్థమైపోయింది. శ్యామ్ సుందర్ ఆదుర్దాగా వాచి చూసుకోవడం చూసి వచ్చి జీప్ ఎక్కింది. మరికొంత దూరం వెళ్ళి మలుపు తిరగగానే తామర కొలను లాంటి చెరువు, దాని నిండా కలువ పువ్వులు, మొగ్గలు చూసింది. కాస్త నెమ్మదిగా పోనీమనండి అన్నది పరవశంగా చూస్తూ. అయితే మనం మంగినపూడి రేపు చేరినట్టే. బాలాజీ గొణుక్కున్నాడు. అసలు పొద్దునే 5 గంటలకు బయలుదేరవలసింది. పార్వతి ముఖం చిట్లించింది. హిమబిందు చిత్రంగా చూసింది. తను ఇంట్లో ఒంటరిగా ఉండి కొన్ని విషయాలు విస్మరిస్తుంది. అందరూ ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. జీపు తామర కొలను పక్కన ఆగింది. చూశాను, వెళ్దాం పదండి అంది. ఆమె కళ్ళలోని అభిమానం, ఆమె ముఖంలోని మార్పు గ్రహించాడు శ్యామ్ సుందర్. పారు, ఆవిడ వచ్చింది ఎందుకమ్మా? ఈ పల్లెలవి చూడాలనే కదా అని బిందు వైపు తిరిగి, ఇందులో మీరు అభిమానపడాల్సిందేం లేదండి అన్నాడు. ఎంత బాగున్నాయండి ఈ పూలు. ఈ ప్రదేశం చూస్తుంటే సస్యశ్యామలాం అన్న పదం గుర్తుకొస్తుంది అన్నది ఉత్సాహంగా. అతను ఎటో చూస్తూ గంభీరంగా నవ్వాడు. హిమబిందు ఈసారి అతన్ని ఆశ్చర్యంగా చూసింది. కాలేజీలో, ఇంట్లో, స్నేహితులలో తనది అపురూపమైన అందమని పేరు. అతను ఎటో చూస్తాడేం? చిచ్చి అనుకుంది మరో క్షణమే. అలా ఆలోచించడం ఆమె తప్పు కాదు, ఆ వయసు అటువంటిది. కలువ కోసి పెట్టనా? డ్రైవర్ అడిగాడు. వద్దొద్దు, ఆ పూలు అలా చెట్లకుంటేనే అందం.
నలిపి నాశనం చేయాలని లేదు, వారిస్తున్నట్లన్నది. మీరెంత సున్నిత హృదయులండి, శ్యామ్ నవ్వాడు. అతను ఆదారినే వెళుతున్న జామకాయల బుట్ట దింపించి 4 కాయలు కొని కడిగి అందరికీ ఇచ్చాడు. తను తీసుకున్నాడు. నాకు ప్రయాణం మొదలు పెడితే చాలు ఏదో ఒక చిరుతిండి తినాలనిపిస్తుంది అన్నాడు జామకాయ కొరుకుతూ. డ్రైవర్, నువ్వు వెనక్కి కూర్చో, జీప్ నేను నడుపుతాను. ఆవిడ ఒదిగి ఒదిగి అటు పడిపోగలదు అన్నాడు. అందరూ ఎక్కారు. జీప్ కదిలింది. గుడివాడలో అరగంట ఆగి కాఫీలు తాగారు. శ్యామ్ సుందర్ తన పని ముగించుకుని వచ్చాడు. దారి పొడవునా కనిపించే సర్వి తోటలు, తాడి చెట్లు చూస్తూ ఇంకా ఆపమని అడగలేదు. గంట తర్వాత జీపు సముద్రపు ఒడ్డు చేరుకుంది. పసిపిల్లలా పరిగెత్తింది హిమబిందు. చీర తడిసిపోయినా ఆమెకు తడి తాకలేదు. పెద్ద తరంగం ఉవ్వెత్తున లేచినట్టే లేచి వెనక్కి వెళ్ళింది. అలా వెళుతూ ఉంటే కాళ్ల కింద మట్టి కరిగిపోతున్న అనుభూతి కలిగింది. తూలి పడబోయింది. అక్కడే ఉన్న శ్యామ్ రెక్క పట్టుకున్నాడు. ఇసుకలో ఆ రంధ్రాలేమిటి? నత్తగుల్లలు చేస్తున్నాయి, శ్యామ్ చెప్పాడు. ఈ పడవలు తీసుకెళ్లేనా చేపలు పట్టేది? అదిగో ఆ చిన్న చిన్నగా కనిపించేవన్నీ పడవలే. ఒక్కొక్కసారి 5-6 రోజులు సముద్రంలోనే ఉండిపోతారు. మరి వారికి భోజనం, నీళ్లు? ఓ వదినా, పార్వతి నవ్వి చెయ్యి పట్టి లాక్కుపోయి పడవ చూపింది. వంట సామాగ్రి, ఎండు పుల్లలు, లాంతర్లు, మంచినీటి డ్రమ్ములు అన్నీ ఉన్నాయి. ఒకవైపు పట్టుకొచ్చిన చేపలకు బేరగాళ్లు నిల్చున్నారు. మరోవైపు చనిపోయిన చేపలను కోసి సముద్రంలో కడిగి గంపల్లో వేస్తున్నారు. మురికి నీరు తప్ప శుభ్రమైన నీరుండదా? గాలికి అల్లరి చేసే ముంగురలను సవరించుకుంటూ అంది హిమబిందు. అదిగో దూరాన ఓ 2 మైళ్ళు వెళ్ళగానే తేట నీరు కనిపిస్తుంది, చేయి చాపి చూపాడు శ్యామ్. ఓ పక్క నుండి చూస్తే చిత్రకారుడు గీసిన చిత్రంలా అనిపించాడామెకు. ఆమె హృదయంలో కూడా సన్నగా సంచలనం ప్రారంభమైంది. అతను వాచి చూసుకున్నాడు. నేను హైదరాబాద్ వెళ్ళాలి మిస్ హిమబిందు. నన్ను బస్టాండ్లో దింపేసి వస్తుంది జీపు. ఓ పదండి. అందరూ వచ్చి ఓ చెట్టు కింద కూర్చుని ఉపాహారం తీసుకున్నారు. శ్యామ్ జీపు వెళ్ళిపోయింది. సాయంత్రం వరకు ఆయన కూడా ఉంటే బాగుండేది, అప్రయత్నంగా అనేసింది. ఆయనకు 24 గంటలు భార్య దాసే. పురుడు ఈయన గారు పోసుకుంటారు. అప్పటికి నోరు విప్పాడు బాలాజీ. అతనికి వివాహం అయిందా? ఆ విషయం ఎందుకో చేదు మాత్రలా తోచింది బిందుకు. ఒక్కసారి ఆమె ఊహా సౌదాలు గాలికి లేచిపోయినట్లు అనుభూతి చెందింది. అమ్మో, సరళవదన ఊరుకుంటుందా? పార్వతి కళ్ళు పెద్దవి చేసింది. ముగ్గురు కార్డ్స్ ఆడారు. బాలాజీ తన చదువు, కాలేజీ విషయాలు చెప్పాడు. అన్యమనస్కంగా వింటున్న ఆమె దృష్టి మాత్రం కడలి తరంగాలపైనే ఉంది. మమ్మీ వస్తే బాగుండేది అనుకుంది 5-6 సార్లు. బిందు లేమ్మా, మనం హైదరాబాద్ వెళ్ళాలి. చెల్లాయమ్మ కుదుపులకు విసుగ్గా ఆవులిస్తూ లేచింది. అసలే చికాకుగా ఉండి నిద్ర రాలేదు. నైట్ గౌన్ వేసుకుని పడుకునే అలవాటు. అందరిలో ఎలా అని అటు దొర్లి ఇటు దొర్లి చీర కాళ్ళలో పడుతుంటే విసుక్కుని తెల్లవారుజామునే కునుకు తీసింది. తర్వాత వెళదాంలే అత్త, నాకు నిద్ర వస్తుంది అంటూ అటు తిరిగి పడుకుంది. అమ్మగారికి ఒంట్లో బాగోలేదు చిన్నమ్మ. డ్రైవర్ గోవింద్ గొంతు వింటూనే లేచి కూర్చుంది. తన చీరంతా లొంగు చుట్టుకుపోయిందని గ్రహించిన బిందు దుప్పటి చుట్టుకుని పక్క గదిలోకి వెళ్ళి చీర కట్టుకు వచ్చింది. అమ్మకేమైంది గోవిందు? ఏమో అమ్మా, ఉన్నట్టుండి రాత్రి చాలా సుస్తీ చేసింది. బిందు ఒక క్షణం అక్కడ ఉండలేకపోయింది. అత్తయ్య, మనము వెళ్ళిపోదామా? దిగులుగా అడిగింది. రామరామ, ఎన్నడూ నీరసమని నీ నోటి నిండా రానిచ్చేది కాదు, ఇదేం జబ్బో. ఆవిడ అస్తవ్యస్తంగా ప్యాక్ చేసిన బిందు వస్తువులు తెచ్చి కారులో సర్దింది. బిందు ముఖంపై నీళ్లు చల్లుకుని వచ్చి కూర్చుంది. కారు ముందుకు సాగింది. గోవిందు, డాక్టర్ చంద్రశేఖరం అంకుల్ దగ్గరున్నాడా? ఒక్క డాక్టర్ ఏమిటమ్మా, హైదరాబాద్లో ఉన్న డాక్టర్లంతా మన ఇంటి ముందే ఉన్నారు అన్నాడు గోవిందు. బిందు గుండెల్లో రాయి పడింది. అంత సీరియస్గా ఉందా తల్లికి? ఏమైంది? గోవిందు, విశ్వనాథం గారు ఉన్నారా? ఆయనకు వెంటనే ఫోన్ చేసి పిలిపించారమ్మా. ఆయనే కారు తీసుకుని వెళ్ళమన్నది అన్నాడు. అప్పటికే కారు కంకిపాడు దాటి విజయవాడ దారి పట్టింది.
ఆమెకిప్పుడు దిగులుగా ఉంది. ప్రకృతి అందాలు కానీ పరిసరాలు కానీ కనిపించటం లేదు. హిమా అంటూ పిలిచే సన్నని స్త్రీమూర్తే కళ్ళలో మెదులుతోంది. తలపై 1000 ఏనుగులు తొక్కుతున్నట్లు అనిపించింది. తను పుట్టి బుద్ధి ఎరిగాక తల్లిని వదిలి ఒక్క నిమిషం కూడా ఎక్కడికి వెళ్ళలేదు. తల్లి అనారోగ్యంగా ఉండటం కూడా చూడలేదు. ఎప్పుడూ నవ్వుతూ చిన్నగా మాట్లాడే తల్లి అంటే హిమబిందుకు అమితమైన అభిమానం. తల్లి, తండ్రి, తాత, అవ్వ, స్నేహితురాలు, తోబుట్టువు అన్నీ ఆమె అయి పెంచింది. మనిషి అన్నాక రోగాలే రావా, ఏడుపెందుకే తల్లి? చెల్లాయమ్మ విసుక్కుంది. తనేడ్చిందా? చేత్తో చెంపలపై జాలువారిన నీటిని తుడుచుకుంది. అంతమంది డాక్టర్లు ఎందుకొచ్చారంటావు? మీ అమ్మ హైదరాబాద్లో పేరు మోసిన డాక్టర్ ఆయే. స్నేహితులు, విద్యార్థులు ఎందరు లేరు? వాళ్ళంతా వచ్చుంటారు ఓదార్చింది చెల్లాయమ్మ. డ్రైవర్, ఇంకెంతసేపు పడుతుంది? 4-5 గంటలైనా కావాలమ్మా, ఇప్పుడే విజయవాడ దాటుతున్నావు అన్నాడు. ఆమెకు గాలి కంటే వేగంగా పరిగెత్తి తల్లిని చూడాలనుంది. తను అకస్మాత్తుగా పక్షిగా మారితే ఎంత బాగుంటుంది. హాయిగా వెళ్ళి తల్లి దగ్గరుండేది. రెక్కలు కట్టుకుని. ఎన్నడూ లేనిది తనెందుకు ఈ ఊరు రావాలి? ఆమెకు తోచనట్టు ఉద్వేగంగా, ఆరాటంగా, అసహనంగా ఉంది. హిమా, తల్లి ఎదురొచ్చి కౌగిలించుకుంది. నిన్ను చూడాలని అనిపించింది హిమా, నువ్వు రావేమోనని అలా చెప్పమన్నాను. మల్లెలు విచ్చుకున్నట్టుంది ఆ చిరునవ్వు. ఎందుకు రాను మమ్మీ? సముద్రం చూడగానే వచ్చేద్దాం అనుకున్నాను. అత్తయ్య ఏమంటుందోనని ఉండిపోయాను. మై స్వీట్ గర్ల్ తల ఉంచి నుదురు ముద్దు పెట్టుకుంది. పరవశంతో మూసిన కళ్ళు విప్పింది. మరీ పసిపిల్లవవుతావు బిందు. దగ్గర ఎవరూ లేరు కదా, అందుకే కారు పంపాను. కళ్ళు నలుముకుని మరీ చూసింది. చెల్లాయమ్మ జాలిగా చూస్తుంది. ఓ, ఇదంతా నా భ్రాంతి అనుకుంది. కళ్ళు మూసుకుని సీటుకు చేరబడింది. తల్లికి నా అన్నవారెవ్వరూ లేరు. అన్యమతస్థుడిని వివాహం చేసుకుందని దగ్గరగా రారు. తాము సాధించిన ప్రగతి ఏమిటో అర్థం కాలేదు. ఎందుకు విడిపోయారో కానీ తల్లి, తండ్రి విడిపోయారు. తండ్రి ఫోటో తప్ప తను చూడలేదు. ఆయన ఫారెన్లో ఉన్నాడట. తల్లి మేనత్త కూతురు ఒక చెల్లాయమ్మ మాత్రం వచ్చి 4 రోజులు ఉండేది అప్పుడప్పుడు. బంధువులమంటూ వచ్చేవారంతా రాబందులు వదినా. ఆయన అమెరికాలో ఉండగా పాపతో నేను అవస్థపడుతుంటే అపహసించిన వాళ్లే ఆప్తులమంటే కరిగిపోతానా? ఎన్నోసార్లు తల్లి చెల్లాయమ్మతో అనగా విన్నది. నీ సంగతి సరేనే శారదా, పుట్టెడు దిగులుతో నవ్వుతూ తిరుగుతావు. రేపు హిమబిందు సంగతి ఏమిటో ఆలోచించావా? నిలదీసింది. నా బ్రతుకు, నా సంతోషం అన్నీ అదే వదినా, దానికి ఏ లోటు రానివ్వను అనేది. ఎన్నోసార్లు తండ్రి విషయం అడుగుదామనుకున్న బిందు తల్లిని బాధించటం అవుతుందేమోనని ఊరుకుండిపోయింది. ఆమె తన సొంత ప్రతిభతోనే బిందు నర్సింగ్ అండ్ మెటర్నిటీ హోమ్ స్థాపించి పైకి తెచ్చిందని అందరూ అనుకుంటారు. దాంపత్య జీవితం ఒక్కటి వదిలేస్తే తల్లిని గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. జంట నగరాలలో పేరు మోసిన గైనకాలజిస్ట్ శారదాదేవి అనుకుంటారు అందరూ. తనెవరో తెలియని వారు ఆ మాట అన్నప్పుడు తను సంతోషంతో పొంగిపోయేది. కారు ఆగింది. వచ్చేసామా అత్తయ్య? అప్పుడేనా? కాసింత కాఫీ తాగు. కప్పులో పోసిచ్చింది. కాఫీ సిప్ చేసింది. చేదుగా, కాలకూట విషంలా అనిపించింది. హిమబిందు ఎంత ఆదొద్దా పడినా కారు హైదరాబాద్ చేరేసరికి సాయంత్రం అయింది. ఇంటి ముందున్న కార్లను చూసి ఆశ్చర్యపోయింది హిమబిందు. తను మెట్రిక్ పాస్ అయినప్పుడు, తల్లి పార్టీ ఇచ్చినప్పుడు వచ్చాయి. హాల్లో కూర్చున్న జనం వంక బిత్తరపోయి చూసింది. దాదాపు జంట నగరాలలోని డాక్టర్లంతా ఉన్నారు. అందరి ముఖాలలో విచారం గూడు కట్టుకుంది. ఏమై ఉంటుంది? నిజంగా తల్లికి ప్రమాదంగా ఉందా? డాక్టర్ చంద్రశేఖర్ లోపల నుంచి వచ్చాడు. బిందుని చూస్తూనే సానుభూతిగా దగ్గరికి తీసుకున్నాడు. బిందు, అతని గొంతు మూగబోయినట్లయింది. మమ్మీకి ఎలా ఉంది అంకుల్? అందరూ ఒక్కసారి చలనం వచ్చినట్టు లేచి మాట్లాడుతున్నట్టు అనిపించింది. కానీ జాలిగా, మౌనంగా తననే చూస్తున్నారు. చూద్దూ రామ్మా. అతని భుజాల చుట్టూ చేయి వేసి లాక్కునిపోయాడు. హాల్లో నుంచి దృశ్యం చూసి క్షణం స్తంభించిపోయింది. శారదమ్మ విశ్రాంతిగా కూర్చునే పీట నట్టింట పెట్టారు.
దానిపై ఆమె ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు పడుకుంది. తల దగ్గర స్టూల్ పైన దీపం వెలుగుతోంది. అగరొత్తులు వెలుగుతున్నాయి. మమ్మీ, మమ్మీ! తల్లి చనిపోయిందన్న సత్యం భరించలేనట్టు కేకలు వేసింది. చంద్రశేఖర్ పట్టుకున్నాడు. ఒక్క అంగలో దులపరించుకుని తల్లి శవంపై నిలువునా పడిపోయింది. నా తల్లి, నీకేం కష్టం వచ్చిందో ఎవరికీ చెప్పుకోలేదమ్మా. పెద్ద శోకం తీసింది సుబ్బమ్మ. శారదా, నేనొచ్చానే, నీ వదిన్ని మాట్లాడే అని చెల్లాయమ్మ తలబాదుకుంది. మమ్మీ, మమ్మీ, నేనేం తప్పు చేశాను మమ్మీ? నాకింత పెద్ద పనిష్మెంట్ ఇచ్చావు? హిమబిందు హిస్టీరియా వచ్చిన దానిలా ఏడుస్తోంది. ఆ అమ్మాయికి సెడేటివ్ ఇవ్వండి, లేకపోతే హైరాణ పడిపోతుంది, ఎవరో సలహా ఇచ్చారు. ఆ మాటలు బిందు చెవుల్లో పడ్డాయి. అంకుల్, వద్దొద్దు, మా మమ్మీని చూసుకొనివ్వండి. తల అడ్డంగా ఊపింది. ఓకే ఓకే. చంద్రశేఖర్ కళ్ళొత్తుకుని ఆమె తలనిమిరాడు. బిందు తల్లి, మనల్ని అన్యాయం చేసిందమ్మా శారదమ్మా. నీ ఇంట్లో నేను వంట మనిషిగా ఉండలేదమ్మా, తల్లి కంటే ఎక్కువ చూశానమ్మా. సుబ్బమ్మ హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఊరుకో అమ్మా, ఊరుకో. ఎవరో కొత్త ఆవిడ వచ్చి హిమబిందు భుజాలు నిమిరింది. ఎవరన్నట్టు చూసింది కళ్ళొత్తుకుని. మీ మేనమామ భార్య శకుంతలమ్మే తల్లి, చెల్లాయమ్మ చెప్పింది. బిందు అయోమయంగా చూసింది. గాడ్ మే బ్లెస్ హర్ సోల్ చైల్డ్. మంచి వస్తువులే భగవంతునికి ప్రీతిపాత్రం అవుతాయమ్మా. మనం దుఃఖించకూడదు. సుఖదుఖాలన్నీ ఆ ప్రభువుకి సరెండర్ చేసుకోవాలి. మరో విధవ వృద్ధురాలు ఓదార్చింది. తల్లి పేషెంట్లెవరో అనుకుంది. శారదమ్మ చల్లని చేయి తీసి చెంపకు ఆనించుకుంది. ఒకటా రెండా 10 మార్ఫియా ఇంజెక్షన్లు తీసుకుందట. బిందు చెవుల్లో పడ్డాయి ఆ మాటలు. తిరిగి చూసింది. 2 స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. తల పగలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేవ్, ఆయుష్ మూడింది, డాక్టర్లు ప్రాణం పోస్తారా? మొత్తం డాక్టర్లున్నారు, ఎందుకు? మరొక ఆవిడ అంటోంది. బిందుకు మతిపోయింది. తల్లి మార్ఫియా ఎందుకు తీసుకుంటుంది? ప్రాణం తీసుకునేదైతే తను 5 నెలలు కడుపులో ఉన్నప్పుడే వదిలిపోయిన తండ్రి చేసిన మోసానికే చేసుకోవాలి. బంధువులు, సంఘము, స్నేహితులు ఆమె విఫల ప్రేమను పరిహసించినప్పుడే చచ్చిపోవాల్సింది. అంకుల్, అంకుల్, మమ్మీ ఆత్మహత్య చేసుకుందా? ఆవేశంగా లేచి చంద్రశేఖరం గారి చేతులు పట్టుకుంది. అతను అవును అన్నట్టు తల ఊపాడు. నేను నమ్మను. ఎందుకు చేసుకుంది అంకుల్? తెలీదన్నట్లు తలాడించాడు. మమ్మీ, నన్ను నీతో పాటు తీసుకుపో మమ్మీ. బావురుమంటూ తల్లి పొడవునా పడిపోయింది. బిందు, లేమ్మా, తన కాలం తీరిపోయింది. చెల్లాయమ్మ ఓదార్చబోయింది. అమ్మ కాలం తీరిపోయిందా? 36 ఏళ్లకే మమ్మీ ముసల్దయిందా? మమ్మీ, నాతో మాట్లాడు మమ్మీ. నిర్జీవంగా ఉన్న తల్లి ముఖంలో ముఖం పెట్టింది. మంచి వస్తువులే ఆ భగవంతుడికి ప్రియమైపోతారమ్మా. బిందు తలని హృదయానికి హత్తుకుంది చెల్లాయమ్మ. మరీ చీకటైతే కష్టం. ఇంక రావాల్సిన వారెవరైనా ఉన్నారా? మనకి తెలియని వారెవరున్నారు గోవిందు? జీపులో ఆ మంచం వేయించు, చంద్రశేఖరం అన్నాడు. జీపును పూల రథంలా అలంకరించారు. కొందరు వచ్చి పూలదండలు వేసి కన్నీరు నింపుతున్నారు. శారదమ్మ శవం లేచేసరికి హిమబిందుకి స్పృహ తప్పిపోయింది. చెల్లాయమ్మ బిందు తలను వడిలో పెట్టుకుని కూర్చుంది. మరో డాక్టర్ వచ్చి బిందుకి ఇంజెక్షన్ ఇచ్చాడు. అది ఆసుపత్రి ప్రాంగణం. ఆదుద్దాగా ఆసుపత్రిలోకి అడుగుపెట్టాడు శ్యామ్ సుందర్. తెల్లని దుస్తులు ధరించిన నర్స్ దేవతలా ఎదురొచ్చింది. ఎవరు కావాలి? సరళ, శ్యామ్. ఆమె ముసిముసిగా నవ్వింది. అతన్ని పరీక్షగా చూసింది. ప్లీజ్. స్వీట్ చేతిలో పడిందే శుభవార్తలు చెప్పబడవు. తల అడ్డంగా తిప్పింది. సిస్టర్, ఉన్నపళంగా స్వీట్ ఎలా వస్తుంది? ఈ 10 రూపాయలు తీసుకుని తెప్పించండి. 10 రూపాయలు తీసుకుని నవ్వి గది వైపు చూపింది. గదిలో అడుగుపెట్టి అక్కడే ఆగిపోయాడు. అందంగా అలసటగా నిద్రపోతోంది సరళ. పక్కనే గుప్పిళ్ళు ముడుచుకున్న బాబు. అతని ఆనందానికి హద్దులేవు. ఒక్క అడుగు ముందుకు వేశాడు. అతనికి మరో సంగతి గుర్తుకొచ్చింది. ఆ రోజు జూలై నెల 5వ తేదీ. అతి ముఖ్యమైన రోజు. ఆ రోజు అతని పెళ్లి రోజు. సరు నెమ్మదిగా పిలిచాడు. కళ్ళు విప్పి చిన్నగా నవ్వింది. ఆ స్నిగ్ధహాసం అపురూపమైనది.
నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం బాగుంది. ఈరోజు మన పెళ్లి రోజు. మీకు అమూల్యమైన కానుకిస్తాను అన్నది లేచి కూర్చుంటూ. ఆమె అలసటలోని అందం అతన్ని విచలితుణ్ణి చేసింది. ముందుకు వంగాడు. ష్ అత్తయ్య మందలింపుగా చూసింది. నేల మీద కూర్చుని పని చేసుకుంటున్న తల్లి కనిపించింది. చేతులు పట్టండి. అతను బుద్ధిగా కూర్చుని చేతులు చాపాడు. బాబును చేతుల్లో ఉంచింది. ఎలా ఉంది మన బహుమతి? అల్లరిగా నవ్వింది. ఎక్సలెంట్ అంటీ అంటనట్టు పసివాడి బుగ్గలు చేతులు తాకాడు. మరి నా బహుమతేది? గోముగా అడిగింది. ఇంటికి పద, మళ్ళీ మ్యారేజ్ డే నాటికి అందాల బొమ్మను. కళ్ళు చికిలించి నవ్వాడు. యూ నాటీ. చిన్నగా అత్తగారు చూడకుండా అతని బుగ్గగిల్లింది. నీ ఆరోగ్యం ఎలా ఉంది సరు? అలసటగా ఆయాసంగా ఉన్న మాట నిజమే, కానీ మన బాబును చూస్తుంటే అన్నీ మర్చిపోయి వాడి ఆటపాటల్లో గడపాలని ఉంది అన్నది మెలమెల మెరిసే కళ్ళతో చూస్తూ. వంగి ఆ కళ్ళను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె చిరుకోపంగా చూసింది. అతని ఒత్తైన జుట్టులోకి వేళ్లు పోనిచ్చింది. నేను లేకపోతే మీకంతా విచ్చలవిడి. తింటున్నారా అసలు? మీకు ఆఫీసు ఆటలు ఉంటే చాలు అన్నది చెంపల మీద చేత్తో రాస్తూ. అసలు నేనెంత బుద్ధిమంతుణ్ణయ్యానో అమ్మనడుగు. బొజ్జ రాకూడదని ఒక్క టెన్నిస్ ఆడటం తప్పితే బయటికే వెళ్ళటం లేదు. శ్యామ్ ఆరాధనాపూర్వకంగా చూస్తూ అతని చేతిని పెదవుల కానించుకుంది. ఇప్పుడు మీ అత్తయ్య చూడరు కాబోలు. ఇద్దరూ నవ్వుకున్నారు. బాలింతరాలివి, ఎక్కువగా మాట్లాడకూడదు సరళా. శ్యామ్, నీ కొడుకుని చూశావు కదా, మీ బావగారింటికి వెళ్ళు అన్నది అతని తల్లి గోపమ్మ. అమ్మా, నిజంగా వెళ్ళాలా? అబద్ధంగా అంటున్నానా? దాని ఒళ్ళు పచ్చిగా ఉంటుంది, మాట్లాడితే పళ్ళు కదిలిపోతాయి. గోపమ్మ మందలింపుగా చూసింది. వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి చిన్నగా నవ్వింది సరళ. అప్పుడే డాక్టర్ లోపలికి రాబోయి తలుపులో నిలబడిపోయింది. కమిన్ డాక్టర్, కమిన్. ఐఎమ్ సారీ. ఆరోగ్యం గురించి అడుగుతున్నాను, నేను మాట్లాడటం లేదు అన్నాడు కంగారుగా. మాట్లాడండి, పర్వాలేదు. స్త్రీ మాతృత్వం అనే మహత్తర వరం పొందినప్పుడు ఆమె సంతోషం పంచుకునే భాగస్వామి భర్త కన్నా ఎక్కువ ఎవరుంటారు? ఆమె లోపలికొచ్చింది. డాక్టర్ గారు, మీరు అప్పుడప్పుడు రచనలు చేస్తుంటారా? శ్యామ్ అడిగాడు. రచయితలంటే ఎవరు? సుఖదుఖాలలో తరంగాలలా లేచే భావాలకు రూపకల్పన చేస్తేనే రచయిత అవుతాడు. ఐఎమ్ హ్యాపీ జెంటిల్మ్యాన్. ఆమె చాలా ఉత్సాహంగా తల్లి బిడ్డను చూసి వెళ్ళిపోయింది. పాపం ఏదో బాధపడుతున్నట్టుంది సరళ అన్నది. అందరికీ పాపం అంటావు, నీ గుండె వెన్నముద్ద నవ్వాడు. మీ గుండె పప్పు ముద్ద వెక్కిరించింది. ఆనందంగా ఇంటికి వచ్చాడు. సంతోషంతో మతిపోతుంది. రావయ్య శ్యామ్, రా ఆహ్వానించాడు సుదర్శన్. అక్కయ్య లేదా? సరళ కోసం జావ కాస్తున్నట్టుంది. ఏమో రమ్ము, మీ తమ్ముడొచ్చాడు అన్నాడు. వచ్చే అన్న 5 నిమిషాలకు రమాదేవి వచ్చింది. పలకరించి వెళ్ళిపోయింది. సుదర్శన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పి స్నానం చేసి భోజనం చేసి నిద్రపోయాడు. అది భయంకర స్వప్నం. ఉలిక్కిపడి లేచి మంచినీళ్లు తాగాడు. గుర్రు పెట్టి సుదర్శన్ నిద్రపోతున్నాడు. హాల్లో ఫోన్ గణగణమంది. అవతల రమాదేవి. సరళకు రక్తస్రావం అధికమైందట, తొందరగా రమ్మంది. శ్యామ్కు మతిపోయింది. భావను లేపి ఇద్దరూ మెటర్నిటీ హోమ్ చేరుకునేసరికే గోపమ్మ శోకాలు వినిపించాయి. అతను స్థాణువులా నిలబడిపోయాడు. ఏమిటో ఈ మధ్య ఆమె చేసిన కాన్పులు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. ఆమె మనసు స్థిమితంగా ఉందా? 2 డాక్టర్లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. రా శ్యామ్. ప్రాణం పోతున్నట్టు చెయ్యి పట్టి లాగాడు సుదర్శన్. తెల్లబట్టతో కప్పబడిన సరళను చూసి అతను నిలువునా పడిపోయాడు. సరూ, సరూ, సరళా అతని జబ పట్టుకుని లాగారు. ఇంకెక్కడి సరళరా నాయనా, అప్పుడే నెల దాటింది సరళపోయి. కళ్ళొత్తుకుంది గోపమ్మ. ఇందాక అతను అయోమయంగా చూశాడు. ఇందాక తను చూసిందంతా ఉత్త భ్రమన్నమాట. జూలై 5వ తేదీ తన హృదయంలో నిలిచిన సజీవ స్మృతి. ఎన్నాళ్ళిక్కడ, మన ఊరు పోదాం అన్నది తల్లి. అలాగే అన్నాడు ఎటో చూస్తూ.
ఎప్పుడూ నీట్గా ఉత్సాహానికి మారుపేరుగా ఉండే కొడుకును అలా చూడగానే ఆమె హృదయంలో ఎవరో చెయ్యి పట్టి నిర్దాక్షిణ్యంగా తిప్పినట్లు అనిపించింది. శ్యామ్, నీకు చెప్పడం తేలికేరా, నేనే రాజీ పడలేకపోతున్నాను. సంవత్సరంలో ఎంత కలిసిపోయింది మనలో. అత్త అని అసహించుకున్నా అంత బాధ ఉండేది కాదు అన్నదామె. శ్యామ్ సుందర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. గోపమ్మ కళ్ళొత్తుకుంది. ఆమె సామాన్లన్నీ సర్దుకుంది. మనం బయటికి ఇచ్చి భారం దింపుకుంటున్నామమ్మా. అతడిని చూస్తే భయం వేస్తుంది అన్నది రమాదేవి పసివాడికి పౌడర్ వేస్తూ. జాబ్కి అటెండ్ అయితే వాడే మర్చిపోతాడు. మీరు పసివాణ్ణి చూసుకోగలరా? సుదర్శన్ అడిగాడు గోపమ్మను. తప్పేదేముంది నాయనా, పసిపిల్లాన్ని చూసైనా శ్యామ్ మనలో పడతాడని ఆశ అన్నది నిరాశగా స్రవించే అశ్రువులు ఒత్తుకుని. ఆమెను సరళ జ్ఞాపకాలు కాల్చివేస్తున్నాయి. అత్తయ్య అత్తయ్య అంటూ అనుక్షణం వెంట తిరిగేది. ఆ ఇంట్లోని చైతన్యమంతా సరళతోనే పోయిందేమో అనిపిస్తుంది. పోనీ రమా, ఓ నెల నువ్వుండిరా. కష్టాలొచ్చినప్పుడు కాక మన ఉండి ఎందుకు? సుదర్శన్ సలహా ఇచ్చాడు. అలాగే పద అన్నది రమ. ఆ డాక్టర్ పేరేమిటి బావా? శ్యామ్ సుందర్ ఉన్మాదిలా గదిలోకొచ్చాడు. సుదర్శన్ ఆర్తిగా అతని భుజం తట్టాడు. రిలాక్స్ శ్యామ్, రిలాక్స్. మన కర్మ బాగాలేనప్పుడు ఎవరినన్నా లాభం ఏమిటి? మన వారికి కర్మ సిద్ధాంతం బాగా వంట పట్టింది. ఆవేశంతో కోపంతో అతని పెదవులు అదరసాగాయి. అంతలో పసివాడు ఏడ్చాడు. శ్యామ్ వెళ్ళి వాడిని తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. జాలిగా వాడి తలనిమిరాడు. వాడికి తండ్రి బాధ అర్థమైనట్టు ఊరుకున్నాడు. నాని, నీకింత వయసులోనే ఆ పైన మాటలు పూర్తి చేయలేకపోయాడు శ్యామ్. శ్యామ్, ఏమిటిది? ఊరుకో. నాకు ఆడపిల్లలు లేరని తొలిచూలన్నంత గారాబంగా పెంచాను. నన్ను దగా చేసింది సరు. ఆయన కళ్ళు చెమర్చాయి. మీరు భలేవారే, అతనికి ధైర్యం చెప్పి ఏడుస్తారా? రమాదేవి కసురుకుంది. సుదర్శన్ కొడుకులు కూడా ఓ మూల నిలబడిపోయారు. అత్తంటే వాళ్ళకి ప్రాణమే. సాయంత్రం టాక్సీలో కంకిపాడు బయలుదేరారు ముగ్గురు. ఇంటికి వచ్చిన తర్వాత శ్యామ్ మతిపోయింది. ప్రతి చోటు సరళ జ్ఞాపకాలను రేపుతుంది. గులాబీ చెట్టు దగ్గర నిలబడ్డాడు. పువ్వు తుంచబోయాడు. ఆగండి, ఆ పువ్వుతో మీకేం పని? నీ నల్లని కురులలో తురమాలని. ఆ పువ్వు చెట్టునుంటేనే అందం. మీరు ఎంత కఠినాత్ములు! ఆ పువ్వును కోయడానికి మనసెలా వచ్చింది? మనం కోయకపోయినా వడిలి రాలిపోతుందిగా. ఒకరోజు పెద్దవారమై మనము చనిపోతాం. అందుకని ఇప్పటి నుండే చంపుతారా? చటుక్కున ఆమె నోరు మూశాడు. ఎంత సున్నితంగా ఆలోచించేది! అయ్యో గోపమ్మొదిన, ఆ డాక్టరమ్మ అజాగ్రత్త వల్లే పోయిందట కదా. ఎవరిదో పరామర్శ. మానుతున్న గాయం మళ్లీ రేగింది. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. చరచరా మేడపైకి వెళ్ళి నిస్పృహగా మంచం మీద వాలిపోయాడు. గోడ మీద అందమైన బొమ్మ క్యాలెండర్. దాన్ని ప్రత్యేకంగా తెప్పించుకుని వేసుకుంది సరళ. థ్యాంక్స్ శ్యామ్, అచ్చు నేను ఊహించినట్టే ఉంది క్యాలెండర్. థ్యాంక్స్ ఇంత చప్పచప్పగా ఉంటుందా? సరళ అటూ ఇటూ చూసి ముంకాళ్లపై లేచి అతని పెదవులపై గాఢంగా ముద్దు పెట్టింది. అతను గ్రహించేలోపై కిందికి పారిపోయింది. ఆ మధుర స్మృతులలో మాడి మసి అయిపోమ్మని తను చనిపోయింది. లేదు చంపేశారు అనుకున్నాడు. కింద పరామర్శించే వారి సంఖ్య అధికమైంది. శ్యామ్, ఆఫీస్ వాళ్ళట వచ్చారు. రమాదేవి పిలిచింది. రమక్క, నాకెవరిని చూడాలని లేదు, క్షమించమని చెప్పు అన్నాడు. ఆమె జాలిగా చూసి వెళ్ళిపోయింది. మర్నాడు ఆఫీస్ ప్యూన్ వస్తే లీవ్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అప్లికేషన్ రాసిచ్చాడు. అయ్యో మహాలక్ష్మిలా! ఆ ప్యూన్ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. అప్పన్నా అంటూ అతనికి భోజనం పెట్టందే పంపేది కాదు. ఆ సరళ హృదయం, ఆ మృదుత్వం మచ్చుకైనా తను చూసిన మనుషుల్లో కనిపించవు. ఆ గది అలంకరించడానికి ఇద్దరూ పోటీలు పడ్డారు. రాగానే కనిపించేలా శ్యామ్ ఫోటో పెట్టింది. అక్కడ నీ ఫోటో ఉండాలి. నేను ఆఫీస్ నుండి రాగానే నువ్వు పనిలో ఉండి దర్శనం ఇవ్వకపోతే ఫోటోని చూస్తానని మూతి ముడిచి అల్లరిగా కొంటి చూపులతో చెప్పాడు. దినమంతా ఆఫీస్లో ఉంటావు, నాకు చూడాలనిపించినప్పుడల్లా వెళుతూ అలా చూస్తాను. తన ఫోటో తీసి అతని ఫోటో పెట్టింది. భర్త మాట వినకపోతే పాపం చుట్టుకుంటుంది.
వినకపోతే కదా, నాకేం చెముడా, శుభ్రంగా వింటున్నాను అన్నది ఫోటో తగిలించి వెనక్కి వచ్చి చూస్తూ. అసలు వచ్చి నెల రోజులు కాలేదు, నీ పెత్తనమేమిటి? కోపంగా అడిగాడు. మేడ మీద పక్క గదిలో సామాన్లు తీసుకురావాలని వచ్చిన గోపమ్మ ఇద్దరి తగువు ఉన్నది. ఇద్దరూ కలిపి తీసుకున్న ఫోటో తగిలించుకోరాదట్రా? ముసిముసిగా నవ్వింది. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆవిడ దిగిపోగానే పక్కుని నవ్వారు. అక్కడ ఇద్దరూ దండలు వేసుకుని రిసెప్షన్ నాడు తీయించిన ఫోటో తగిలించారు. శ్యామ్ ఆవేదనగా ఫోటో వంక చూశాడు. సరళ నవ్వుతోంది. ఆమె ఎంత శాంతమూర్తో అంత భావుకురాలు, శృంగారమూర్తి. వివాహమైన కొత్తలో ఓ రోజు మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. చలిగా ఉంది. కింది హాల్లో బ్లాంకెట్ కప్పుకుని పడుకున్నాడు తాను. పైకి వెళదామా అన్నది కాఫీ, వేరుశనగకాయలు తెచ్చి బల్ల మీద పెడుతూ. ఇక్కడే బాగుంది, 5 నిమిషాలకోసారి వేడివేడిగా కాఫీ తాగొచ్చు అన్నాడు. బయట వరండాలో తల్లి పనివారితో బియ్యం బాగు చేయిస్తుంది. సరళ అటు ఇటు చూసింది. అతను కాఫీ తాగుతున్నాడు. వాతావరణం ఆహ్లాదంగా ఉంది కదూ. అప్పటికీ ఆమె ఉద్దేశం గ్రహించలేదు తను. ఆమె బీరువాలో నుండి ఓ పుస్తకం తీసింది. అందులో 2-3 వాక్యాలు అండర్లైన్ చేసి ఉన్నాయి. అవి తెచ్చి అతని ముందుంచింది. అతని కళ్ళు అక్షరాల బారుల వెంట పరిగెత్తాయి. బయట వర్షం కురుస్తుంది. చలిచలిగా ఉంది. ఆ నవదంపతుల కౌగిట్లో చలి ఓడిపోయి పారిపోయింది. శ్యామ్ చిరునవ్వుతో తలెత్తాడు. బీరువా సర్దుతుంది సరళ. ఆ ముఖం ఎర్రగా మారటం గమనించాడు. అతను పైకెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత ఫ్లాస్క్ తీసుకుని వచ్చింది. ఆమెను చూడగానే అతని అణువణువు ఆవేశంగా, ఆనందంగా స్వాగతం పలికింది. సరూ తలుపుకేసి చెయ్యి బాదాడు. సజీవమైన జ్ఞాపకాలు మిగిల్చి ఎక్కడికి వెళ్ళావు? అతను ఆక్రోశించాడు. నాకు ఈ జ్ఞాపకాల నుండి విముక్తి కావాలి. గబగబా బయటికి వెళ్ళాడు. గోపమ్మ, రమ ముఖాలు చూసుకున్నారు.